హలో ఎవరీబడి, వెల్కమ్ టు ఇచ్ముకు తెలుగు ఛానల్. ప్రతిరోజు మన ఛానల్ ద్వారా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉండబోతుందో అనాలిసిస్ చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు ఎలా ఉండబోతుందో ఒకసారి అనాలిసిస్ చేద్దాం. ముందుగా నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ను అనాలిసిస్ చేసినట్టయితే నిన్నటి సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు ఈరోజు సిపిఆర్ అనేది హయ్యర్ వాల్యూ సిపిఆర్ రావడం జరిగింది. సో ఈ ప్రైస్ అనేది విత్ ఇన్ ద సిపిఆర్ ఓపెన్ కావడం జరిగింది. విత్ ఇన్ ద సిపిఆర్ ఓపెన్ అయినప్పుడు మనం స్కాల్పింగ్ స్ట్రాటజీ అయితే యూజ్ చేయడం జరుగుతుంది. అకార్డింగ్ టు స్కాల్పింగ్ స్ట్రాటజీ ప్రకారం మన ప్రైస్ అనేది సిపిఆర్ని బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్తే సో మనం నెక్స్ట్ టార్గెట్ అనేది నెక్స్ట్ పైవట్ పాయింట్ అవుతుంది. సో మన యొక్క ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, టార్గెట్ కూడా ఇది అవుతుంది. బట్ ఇది మనకు కరెక్ట్ ఆపర్చునిటీ అయితే కాదు, ఎందుకంటే రిస్క్ టు రివార్డ్ అనేది మనకు ఫేవర్గా లేదు. సో నెక్స్ట్ తర్వాత ఇక్కడ మళ్ళీ సిపిఆర్ని బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్లో ఇక్కడ రావడం జరిగింది. సో ఇది మన యొక్క ఎంట్రీ పాయింట్ అవుతుంది, మీ యొక్క స్టాప్ లాస్ ఇది అవుతుంది, టార్గెట్ అనేది ఇది అవుతుంది. సో ఇక్కడ కూడా మనకు ఆర్ఆర్ అనేది ఫేవర్గా లేదు, కాబట్టి ఈ సందర్భంలో కూడా నో ట్రేడ్. సో ఇక క్యామరీలో యాడ్ చేసి చూద్దాం. క్యామరీలో యాడ్ చేసినట్టయితే ప్రైస్ అనేది H3L3 మధ్యలో ఓపెన్ కావడం జరిగింది. H3L3 మధ్యలో ఓపెన్ అయినప్పుడు ప్రైస్ అనేది H3 సైడ్ అయితే మూవ్ కావడం జరిగింది. సో ఇది మన యొక్క ఎంట్రీ పాయింట్ అవుతుంది. ఇక్కడ క్విక్ రివర్సల్ ప్లస్ రెడ్ క్యాండిల్ వచ్చింది కాబట్టి మన యొక్క ఎంట్రీ పాయింట్, మన యొక్క స్టాప్ లాస్ దీనికి 1:2 టైమ్స్ టార్గెట్ ఉంది కాబట్టి సో మనం దీన్ని చూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇక్కడ కూడా మళ్ళీ మనకు ఒక ఆపర్చునిటీ రావడం జరిగింది సేమ్. మళ్ళీ ఇక్కడ ఏదైనా కన్ఫర్మేషన్ క్యాండిల్ వచ్చిందంటే ఇక్కడ మళ్ళీ కన్ఫర్మేషన్ క్యాండిల్ రాలేదు. సో ఇక్కడ L4 తర్వాత వచ్చింది. సో తర్వాత ఒకవేళ అగ్రెసివ్ ట్రేడర్ ఎవరైనా ఇక్కడ ట్రేడ్ తీసుకున్నది ఉంటే సో ఇక్కడ ఆపర్చునిటీ అయితే రావడం జరిగింది. సో బట్ ఇది రిస్క్ అనేది 1:1 మాత్రమే ఉండడం జరిగింది. సో ఇలా రెండు ఇండికేటర్స్ని యూజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేసినట్టయితే మనం ఒక రెండు జోన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ నేను కన్ఫర్మేషన్ ఎంట్రీ తీసుకోమని చెప్పాను. సో సెకండ్ క్యాండిల్ అనేది రివర్సల్ క్యాండిల్ రావడం జరిగింది. సో మనకు ఇక్కడ కన్ఫర్మేషన్ ఎంట్రీ అయితే లభించింది. సో ఇది మన యొక్క ఎంట్రీ పాయింట్ అవుతుంది, మీ యొక్క స్టాప్ లాస్ ఇది అవుతుంది. దీనికి 1:2 టైమ్స్ ఈజీగా రావడం జరిగింది. సో ఇక్కడ మనం మళ్ళీ ఒక డిమాండ్ జోన్ కూడా ఇవ్వడం జరిగింది. బట్ ఈ డిమాండ్ జోన్ దగ్గర మనకు దీన్ని బ్రేక్ చేసుకుంటూ అయితే బేరిష్ క్యాండిల్ అయితే రావడం జరిగింది. సో మనకు కన్ఫర్మేషన్ ఎంట్రీ రాలేదు. సో మళ్ళీ ఇక్కడ మనకు కన్ఫర్మేషన్ ఎంట్రీ అంటే ఇక్కడ సపోర్ట్ తీసుకుంటున్నట్టుగా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇలాంటిది కన్ఫర్మేషన్ ఎంట్రీ. ఇక్కడ కన్ఫర్మేషన్ ఎంట్రీ లభించింది, ఎందుకంటే ఇక్కడ చూడండి క్విక్ అనేది ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది ప్లస్ బుల్లిష్ క్యాండిల్. సో కాబట్టి మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే మళ్ళీ మన నెక్స్ట్ టార్గెట్ అనేది ఇది అవుతుంది. సో మనం ఏవైతే లెవెల్స్ ఇవ్వడం జరిగిందో సో ఫస్ట్ టైము ఇది వర్కౌట్ కావడం జరిగింది. సెకండ్ ఇది ఇక్కడ కన్ఫర్మేషన్ ఎంట్రీ, అంటే సపోర్ట్ తీసుకోలేదు, సపోర్ట్ తీసుకుంటేనే మనం ట్రేడ్ తీసుకోమని చెప్పాము. ఇక్కడ సపోర్ట్ అయితే ఏమీ తీసుకోలేదు. సో కాబట్టి ఈ జోన్ కూడా సెకండ్ టైంలో ఇక్కడ కూడా వర్కౌట్ కావడం అయితే జరిగింది. సో రేపటి రోజున పాసిబిలిటీ ఉండే జోన్స్ ఒకసారి చూద్దాం, అంటే ఈరోజు. ఓకే, ఇక రేపటి రోజున పాసిబుల్ ఈ జోన్స్ అయితే ఈ సప్లై జోన్ ఇలానే ఉంచుదాం, ఎందుకంటే ఇది డిమాండ్ జోన్గా మారుతుంది. రేపు ఇక్కడికి వచ్చినప్పుడు ప్రైజెస్ అనేవి డిమాండ్ జోన్గా యాక్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. కాబట్టి ఈ జోన్స్ ఇలానే కంటిన్యూ చేద్దాం. కాబట్టి ఈ జోన్ కన్సిడర్ చేయండి. ఒకవేళ ఇన్ కేస్ దీన్ని బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే ఇక్కడ ఒక జోన్ ఉండడం జరిగింది. సో బట్ ఇక్కడ రెండు లెవెల్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం కాన్షియస్గా ఉండండి. లెవెల్స్ వచ్చినప్పుడు డెఫినెట్గా మనం కన్ఫర్మేషన్ ఎంట్రీ తీసుకోవడానికి ప్లాన్ చేద్దాం. ఇక ఆప్షన్ చైన్ డేటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 16,700 దగ్గర బిల్డప్ కూడా జరిగింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 16,800 దగ్గర బిల్డప్ కూడా జరిగింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 17,000 దగ్గర బిల్డప్ కూడా జరిగింది. సో నిఫ్టీ అనేది అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి ఈ లెవెల్ అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది, ప్రైజెస్ అనేవి డౌన్ ఫాల్ వస్తున్నాయి. కాబట్టి షార్ట్ బిల్డప్ జరిగింది అంటే నెగిటివ్ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. అంటే కొత్త హై ఫామ్ చేసుకుంటూ అక్కడ నుంచి డౌన్ సైడ్ రావడం, అలానే పూర్తిగా డౌన్ సైడ్ కాదు, కొత్త హై ఫామ్ చేసుకుంటూ మళ్ళీ వెనుకకు రావడం. ఒకసారి పుట్ సైడ్ డేటాను కూడా పరిశీలిద్దాం.
అసలు హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 16,500 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 16,000 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 16,400 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. నిఫ్టీ అనేది డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ సపోర్ట్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది. కాబట్టి 16,000 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం ఉన్న లెవెలు. అలాగే ఓవరాల్ సినారీని మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది, ప్రైజెస్ అనేవి డౌన్ఫాల్ వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ షార్ట్ బిల్డప్ జరిగింది అంటే పాజిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. సరే చూద్దాం ఏం జరుగుతుందో. సో అకార్డింగ్ టు ఇచ్ముక్ ఇండికేటర్ ప్రకారం నిఫ్టీ అనేది అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంది. సో నేను ఇక్కడ ఎక్కువ డిస్కషన్ చేయడానికి కూడా ఏమీ లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం డైలీ డిస్కషన్ చేస్తున్నాం. సో ఇది రైజింగ్ అవుతున్నంతసేపు ఇది ఇలా రైజింగ్ అవుతున్నంతసేపు మన ప్రైజెస్ కూడా ఇలా పైకి వెళ్ళడానికి మాత్రమే పాసిబిలిటీ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ ఒకవేళ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ కన్వర్జేషన్ లైన్ అవుతుంది 16,395. అది బ్రేక్అవుట్ అయితే ఈ బేస్ లైన్ మన యొక్క సపోర్ట్ అవుతుంది 16,000. సో 16,000 చూడండి, అందుకోసమే ఇక్కడ 16,000 దగ్గర సో ఎక్కువ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కూడా బిల్డప్ కావడం జరిగింది. అవర్లీలో చూసినప్పుడు అవర్లీలో కూడా బుల్లిష్నెస్ అయితే షో అవుతుంది. సో ఒకవేళ ఫస్ట్ సపోర్టు ఇక్కడ ఉంటుంది 16,561, సెకండ్ సపోర్ట్ వచ్చేసి 470 దగ్గర. అంటే ఈ జోన్ మొత్తం ఒక డిమాండ్ జోన్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇది బ్రేక్అవుట్ అయితేనే ఫర్దర్గా ఈ క్లౌడ్ వరకు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. సరే చూద్దాం, ఇది నిఫ్టీ అనాలిసిస్. ఇక బ్యాంక్ నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ని అనాలిసిస్ చేసినట్టయితే నిన్నటి సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు ఓవర్లాపింగ్ హైయర్ వాల్యూ సిపిఆర్ రావడం జరిగింది. ప్రైస్ అనేది ప్రీవియస్ డే లో అండ్ S1 కింద ఓపెన్ కావడం జరిగింది. సో డౌన్ సైడ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందని చెప్పి మనకు ఫస్ట్ ఓపెనింగ్ క్యాండిల్ తోటి అర్థమైపోతుంటుంది. సో 15 మినిట్స్ తర్వాత మనం ట్రేడ్ తీసుకున్నట్టయితే 15 మినిట్స్ తర్వాత ట్రేడ్ అనేది సో ప్రైస్ అనేది అప్పటికి S2 దగ్గర ఉండడం జరిగింది. S2ను క్లోజ్ చేసుకుంటూ డౌన్ సైడ్ రావడం జరిగింది. సో S2ను క్లోజ్ చేసుకుంటూ డౌన్ సైడ్ వచ్చే సందర్భంలో సో మన యొక్క ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. సో దీనికి ఇది 1:1, లేదు అంటే నెక్స్ట్ పైవట్ పాయింట్ S3 అవుతుంది. S3 అండ్ అది బ్రేక్అవుట్ అయితే S4. సో టార్గెట్ అయితే ఈజీగా అచీవ్ అవ్వడం జరిగింది. ఇక క్యామరీల ఇండికేటర్ ప్రకారం అయితే ప్రైస్ అనేది L3 అండ్ L4 మధ్యలో ఓపెన్ కావడం జరిగింది. L3 L4 మధ్యలో ఓపెన్ అయినప్పుడు సో L4 బ్రేక్అవుట్ అయితే ట్రేడ్ తీసుకుంటాము విత్ టార్గెట్ ఆఫ్ L5 వరకు. బట్ ఇది 15 మినిట్స్ లోపలనే రావడం జరిగింది. సో కాబట్టి మనకు ట్రేడ్ ఆపర్చునిటీ లభించలేదు. కాబట్టి క్యామరీల ఇండికేటర్ ప్రకారం నో ట్రేడ్. ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేసినట్టయితే సో మనం ఇక్కడ 2 లెవెల్స్ అయితే ఇవ్వడం జరిగింది డిమాండ్ జోన్స్. సో ప్రైస్ అనేది డౌన్ సైడ్ వచ్చినప్పుడు మనకు రియాక్షన్స్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది అనుకున్నాము. సో ఇక్కడ ఒకవేళ కన్ఫర్మేషన్ ఎంట్రీ తీసుకుందాం అనుకుంటే ఇక్కడ ఒక క్యాండిల్ వచ్చింది, బట్ దీనిపైన మళ్ళీ ఎలాంటి క్లోజింగ్ అయితే రాలేదు, అంటే దీని హై అనేది బ్రేక్అవుట్ కాలేదు. కాబట్టి ఈ లెవెల్ అనేది ఫెయిల్ కావడం, అంటే ఈ జోన్ అనేది వర్కౌట్ కాలేదు. సరే ఇక్కడ మళ్ళీ మనకు ఇక్కడ రెండవ జోన్ చూద్దాం. రెండవ జోన్ 1 సెకండ్. రెండవ జోన్ చూసినప్పుడు ఈ రెండవ జోన్ అయితే ఇక్కడ మనకు ఫెయిల్ కావడం అయితే జరిగింది. సో దీని హై పైన మనం ట్రేడ్ చేసుకున్నట్టయితే సో స్టాప్ లాస్ అయితే హిట్ కావడం జరిగింది. సో నెక్స్ట్ థర్డ్ జోన్ చూడండి, ఏదైతే మనం థర్డ్ జోన్ ఇవ్వడం జరిగిందో సో థర్డ్ జోను ఇక్కడ సపోర్ట్ తీసుకున్నప్పుడు సో నెక్స్ట్ ఇది కన్ఫర్మేషన్ ఎంట్రీ అవుతుంది. సో ఇది మీ యొక్క స్టాప్ లాస్ అవుతుంది. దీనికి ఈజీగా 2 టైమ్స్ అయితే టార్గెట్ అయితే అచీవ్ కావడం జరిగింది. సో ఇక్కడ మీరు 1% లాస్ అయినా ఇక్కడ 2% గెయిన్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా మీరు 1% అనేది ప్రాఫిట్లో ఉండడం జరిగింది. సో ఇలా ప్రాపర్గా మీరు జోన్స్ మార్క్ చేసుకున్నట్టయితే, ప్రాపర్గా రిస్క్ టు రివార్డ్ మెయింటైన్ చేసినట్టయితే డెఫినెట్గా మీరు ఓవర్ ఏ పీరియడ్ ప్రాఫిట్లో ఉండడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. ఈ రోజున పాసిబిలిటీ ఉన్న జోన్స్ వచ్చేసి ఇక్కడ ఒక సప్లై జోన్ అయితే ఉండడం జరిగింది. బట్ ఈ జోన్ను కొంచెం కన్ఫర్మేషన్ ఎంట్రీ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ఓపెన్ కావడానికి పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి కన్ఫర్మేషన్ ఎంట్రీ తీసుకోవడానికి ప్రయాణం చేయండి.
ఇక్కడ ఇంకొక డిమాండ్ జోన్ ఉంది, బట్ ఈ డిమాండ్ జోన్ కంటే ఇక్కడ ఇంకొక డిమాండ్ జోన్ ఉంది కాబట్టి దీనికంటే ఇది ఎక్కువ పవర్ఫుల్ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. చూద్దాం. కానీ బట్ ఎనీహౌ మీరు ఎలా ట్రేడ్ తీసుకున్నప్పటికీ ఏ జోన్ కన్సిడర్ చేసినప్పటికీ కన్ఫర్మేషన్ ఎంట్రీ తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో మనం ట్రేడ్ చేసేది 5 మినిట్స్ 3 మినిట్స్లో ఉంటుంది కాబట్టి కొంచెం కన్ఫర్మేషన్ ఎంట్రీ ట్రేడ్ తీసుకుంటే మనకు బెటర్ రిజల్ట్స్ ఉండడానికి పాసిబిలిటీ అయితే ఉన్నది. ఒకవేళ ఈ దీనిపైన ఓపెన్ అయితే ఫర్దర్గా ఇక్కడ వరకు మళ్ళీ ఇక్కడ రెసిస్టెన్స్ ఉంటుంది. సో ఇన్ బిట్వీన్ ఓపెన్ అయితే సో మన ట్రేడ్ ఆపర్చునిటీ అనేది ఈ రెండు లైన్స్ల మధ్యలో ఉండడానికి ప్రయత్నం చేద్దాం. సో ఇది ఇంకా బ్యాంక్ నిఫ్టీ ఒక ఆప్షన్ చైన్ డేటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది ఫస్ట్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది ఇక్కడ ఉండడం జరిగింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది ఇక్కడ ఉండడం జరిగింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది ఇక్కడ ఉండడం జరిగింది. కాబట్టి బ్యాంక్ నిఫ్టీ అనేది అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి 36,000 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు పర్టికులర్గా ఇక్కడ ప్రైజెస్ అనేవి అన్ని లాంగ్ అన్వైండింగ్ రావడం అయితే జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ మనం ఏమి క్లియర్ కట్ డైరెక్షన్ అయితే ఏమీ తెలియట్లేదు. ఫుట్ సైడ్ డేటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 35 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 35.5 దగ్గర ఉన్నది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 35.8 దగ్గర ఉండడం జరిగింది. సో ఈ సందర్భంలో బ్యాంక్ నిఫ్టీ అనేది డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ సపోర్ట్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి ఈ లెవెల్ అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ టెస్ట్ అనే కాలం ఇక్కడ కూడా సమ్వాట్ మిక్స్డ్ ట్రెండ్ అయితే కనబడుతుంది. సో మనం ఒకసారి ఇచ్చుముఖ ఇండికేటర్ ప్రకారం కన్ఫర్మేషన్ తీసుకుందాం. అకార్డింగ్ టు ఇచ్చుముఖ ఇండికేటర్ ప్రకారం ప్రైస్ అనేది కన్వర్జేషన్ లైన్ కింద ట్రేడ్ అవుతుంది. సో రేపటి రోజున ఈ రోజున ప్రైస్ అనేది డౌన్ సైడ్ వస్తే ఈ లో అనేది బ్రేక్అవుట్ అయితే మాత్రం ఫర్దర్గా ఈ బేస్ లైన్ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ప్రైస్ అనేది ఈ విత్ ఇన్ ద రేంజ్లో ఉన్నది కాబట్టి ఈ రోజులో అంటే నిన్నటి లో అనేది బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా ఇక్కడ వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంది. 35,250 వరకు రావడానికి పాసిబిలిటీ ఉన్నది. ఒకవేళ అప్ సైడ్ వెళ్తే ఈ ప్రీవియస్ డే హై అనేది బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా ఇక్కడ వరకు ఈ 36,250 వరకు వెళ్ళడానికి అయితే పాసిబిలిటీ అయితే ఉన్నది. కాబట్టి ఈ లెవెల్స్ని ఒకసారి మార్క్ చేసుకోండి. సో ఇవాళ హైలో అనేది ఇంపార్టెంట్. ప్రైస్ అనేది ఒకవేళ గ్యాప్ అప్లో ఓపెన్ అయింది అనుకోండి, డెఫినెట్గా మళ్ళీ 36,250 వరకు వెళ్ళడానికి కూడా పాసిబిలిటీ అయితే ఉన్నది. ఇక అవర్లీ టైం ఫ్రేమ్లో చూసినట్టయితే ప్రైస్ అనేది విత్ ఇన్ ద క్లౌడ్ ఉండడం జరిగింది, అంటే క్లౌడ్ దగ్గరలో ఉండడం జరిగింది. సో ప్రైస్ అనేది ఈ బేస్ లైన్ పైన ఓపెన్ అయితే ఫర్దర్గా అంటే 35,936 పైన ఓపెన్ అయింది అనుకోండి, ఫర్దర్గా బుల్లిష్నెస్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఫస్ట్ రెసిస్టెన్స్ ఇది అవుతుంది, 36,300 అనేది ఫస్ట్ రెసిస్టెన్స్ అవుతుంది. లేదు ఇక్కడ రిజెక్షన్స్ వచ్చినాయి అనుకోండి, డెఫినెట్గా మళ్ళీ ఇక్కడ వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. 35,500 వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఈ లెవెల్స్ని ఒక్కసారి మార్క్ చేసుకోండి. సో ఇది బ్యాంక్ నిఫ్టీ యొక్క అనాలిసిస్. అలాగే ఇంట్రాడే పర్పస్లో పేపర్ ట్రేడింగ్ పర్పస్లో కొన్ని స్టాక్స్ కూడా జరుగుతుంది. వీటిని ఒకసారి వాచ్ లిస్ట్లో పెట్టుకొని అబ్జర్వేషన్ చేయండి. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.